హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఆర్కే బంగారి. కజాఖ్స్తాన్, ఉజ్బెకిస్తాన్ మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేసి డైరెక్ట్ గా మన హైదరాబాద్ కి వచ్చేసాం. వచ్చిన తర్వాత నాతో పాటు ఒక ఫ్రెండ్ అయితే వచ్చింది, లియోని అని. ఎర్లీ మార్నింగ్ హైదరాబాద్ లో 8:30, 9 కి దిగినాం. ఇంటికి వచ్చి మొత్తం ఫ్రెష్ అయిపోయి 12 నుంచి మళ్ళీ ఈవినింగ్ 6 వరకు తిరిగేసరికి ఎండ దెబ్బ తాకి 4 రోజులు మొత్తం బెడ్ రెస్ట్ ఆమెకి పాపం. సో మళ్ళీ 4 days తర్వాత ఇప్పుడు బయటికి వెళ్తున్నాం. ఎక్కడికంటే డైరెక్ట్ గా హంపీకి వెళ్తున్నాం ఇప్పుడు. సో తన పక్కనే ఉంది. Say hi. Hello. Assalamu alaikum. Yeah, namaste. Namaste. సో మంచిగా తెలుగు అమ్మాయి లాగా మొత్తం శారీ అంతా కట్టుకొని వెళ్దాం టెంపుల్ కి అన్నది. సో మధ్యలో టెంపుల్ విజిట్ చేసుకొని డైరెక్ట్ హంపీకి వెళ్తాం. సో హంపీకి ఇక్కడ నుంచి డైరెక్ట్ గా 394 kilometers ఉంది మా ఇంటి దగ్గర నుంచి, పటాన్చేరు నుంచి. అండ్ ఆల్మోస్ట్ 8 hours అయితే చూపిస్తుంది. మధ్యలో టీ బ్రేక్స్, కాఫీ బ్రేక్స్, వాష్రూమ్ బ్రేక్స్ ఉంటాయి కదా, అండ్ లంచ్ బ్రేక్ కూడా తీసుకుంటాం. So let's start. Yes, let's start. This is the first time in India you are traveling far. It's traveled, but have not been in Hampi. Okay. So you traveled in India by car? By motorbike. Motorbike, okay. It's with motorbike, how many kilometers you roamed till now? It's in India? 250. Oh, okay. So this is the longest trip, I think. We are going about 1,000 kilometers. Okay. So let's go. Okay, so ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ లియోని వచ్చేసి సాంగ్స్ ప్లే చేస్తుంది. అండ్ లక్ష్మీ సాంగ్స్, మన లక్ష్మీ దేవత సాంగ్స్ ఉన్నాయి. లక్ష్మీ దేవత అండ్ లార్డ్ గణేష. లార్డ్ గణేష్ అంటే చాలా ఇష్టం. షీ లైక్స్, యూ లైక్ లార్డ్ గణేష, రైట్? లార్డ్ గణేష అండ్ లక్ష్మీ ఆల్సో. ఓకే ఓకే, స్టార్ట్. చలో. రైట్, సో ఎగ్జిట్ 2 అయితే వచ్చినాం. అండ్ ఎగ్జిట్ 16 లో నేను ఎగ్జిట్ అయిపోయి డైరెక్ట్ గా టువర్డ్స్ రాయచూర్ రోడ్కి వెళ్ళిపోవాలి. ఆల్మోస్ట్ 9 years బ్యాక్ నేను గోవాకి రాయచూర్ రోడ్ గుండా వెళ్ళినాను అనమాట. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను, ఎందుకంటే హంపీకి వెళ్తున్నాం కాబట్టి అది ఒకటే రోడ్ ఉంది. మళ్ళా కర్నూలు దగ్గర వెళ్తే చాలా లాంగ్ అయిపోతుంది. సో చలో చూద్దాం, రోడ్డు బాగానే అయింది అని అనుకుంటున్నా. ఇంకొక టోల్ ట్యాక్స్ అయితే వచ్చింది. అండ్ టాయిలెట్స్ కూడా ఉంటాయి. ప్రతి ఒక్క టోల్ ట్యాక్స్ దగ్గర టాయిలెట్స్ ఉంటాయి, కామన్. టోల్ ట్యాక్స్ అండ్ ఏమైనా చిన్న స్నాక్స్ తినడానికి చిన్న చిన్న షాప్స్, దాబాస్ కూడా ఉంటాయి మ్యాక్సిమం. ఇది వచ్చేసి జడ్చర్ల ఎక్స్ప్రెస్ వే ట్యాక్స్. జడ్చర్లకు సంబంధించిన టోల్ ట్యాక్స్ ఇది. Car passenger 80 rupees. If you are paying by cash, 160 rupees, double. So before only you have to recharge. దాటినాం. ఇంకొక 312 kilometers అయితే ఉన్నాయి. మొత్తం ఇంకా 6 hours 38 minutes చూపిస్తుంది. అండ్ 5:30కి రీచ్ అవుతాం. 5:30 రీచ్ అవుతే టెంపుల్ కూడా కష్టం అవుతుంది. సో కొంచెం ఎర్లీగా స్పీడ్ కొట్టాలి. 100, 120, 110 కొడితే కానీ తరగదు. ఓకే, సో ఫస్ట్ రాయచూర్ దాటాలంటే మహబూబ్ నగర్ మున్సిపాలిటీ అయితే దాటాలి. మహబూబ్ నగర్లో ఉన్నాం ప్రస్తుతానికి. థ్యాంక్ యూ, విజిట్ అగైన్ మహబూబ్ నగర్ మున్సిపాలిటీ. ఓకే, మహబూబ్ నగర్ దాటినాం. సో ఇంకొక 265 kilometers ఉంది. సేమ్ 5:25కి రీచ్ అవుతాం అనిపిస్తుంది. ముందు పోవడానికి ట్రై చేస్తా. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం. అండ్ కోకోనట్ బ్రేక్ అది. కోకోనట్ అండ్ వాటర్ బాటిల్ కూడా తీసుకొని వెళ్తున్నాం మళ్ళీ. సో రాయచూర్ అయితే దాటినాం. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఇంకొక 136 kilometers అయితే ఉంది. అండ్ 3 hours 25 minutes చూపిస్తుంది.
లియోని అయితే మంచిగా కోకోనట్ వాటర్ తాగింది అండ్ కొబ్బరి కూడా తింటుంది. తనకి ఇష్టం అంట కోకోనట్ వాటర్ మిలన్ చాలా ఇష్టం అంట. ఎందుకంటే వాళ్ళ కంట్రీలో దొరకవంట అవి. అండ్ ఇది సీజన్ కూడా కాదు, ఏప్రిల్ మే. సో అందుకని మా దొరకవు, రేర్. అందుకని ఇక్కడ ఇవే తింటుంది. నేను అనుకుంటా ఇవే తింటుంది. ఇప్పుడు ఇంకొక చిన్న బ్రేక్ అయితే తీసుకున్నాం అండ్ వాటర్ మిలన్ అయితే తీసుకున్నాం. నేను తినేసి తనకి ఇచ్చిన లియోకి తింటుంది. విత్ సాల్ట్. యు లైక్ ఇట్? You don't like salt? No, I thought you like with the salt. So anyway, okay, if you don't like, you can throw it. We can take one more without salt. Okay. So Do you wanna? I ate already. Okay. So ఇంకొక 2.5 hours అయితే చూపిస్తుంది. డైరెక్ట్ వెళ్ళిపోతుంది. ఇంకా లంచ్ కూడా చేయలేదు. టైం వచ్చేసి 2:30 అవుతుంది. మంచి రెస్టారెంట్ కనిపిస్తే లంచ్ కాపుతాను. జస్ట్ కర్రీ రైస్ తినేసి ఇంకా బయలుదేరిపోతాం. చాలా పెద్ద తేడా లేదు. రోడ్డు సేమ్ అట్లనే దరిద్రంగా ఉంది. ప్యాచ్ వర్క్స్ మాత్రం చాలా ఉన్నాయి. అండ్ కొన్ని ప్లేస్లో రోడ్డు మంచిగా వేసినారు. బట్ ఆ రోడ్ కొంచెం మాక్సిమం పోయింది. సో కొంచెం రిస్క్ వేసి పోవాల్సింది తప్పదు. మనం అనుకున్న టైంకి అయితే వెళ్ళాము. లేట్ అవుతుంది పక్క కంపల్సరీ, ఎందుకంటే రోడ్డు అట్లున్నది. లియో అయితే మంచిగా చిల్ అవుతుంది. సాంగ్స్ వినుకుంటూ శారీ కట్టుకుంది, సాంగ్స్ వింటుంది. మొత్తం రష్యన్ సాంగ్స్ పెడుతుంది. ఓకే Yes. Okay. సంథింగ్ ఏదో రెస్టారెంట్కి అయితే వచ్చినాం లంచ్ చేద్దామని. అండ్ లియోని ఎట్లుందో చూపిస్తుంది. టోటల్గా చంద్రముఖిలా మారిన లియోని అని చూడండి. ఓకే, నేనైతే మష్రూమ్ బిర్యానీ ఆర్డర్ చేసిన అండ్ ఒక పరోటా లియోనియా అండ్ సలాడ్ కర్డ్ ఆర్డర్ చేసింది. సో వాటర్ బాటిల్. సో లెట్స్ ఈట్. సో లియోనియా ఏం చేస్తున్నా అంటే పరోటాలో వెజెస్ కలుపుకొని తింటుంది. Like shawarma. Shawarma? Oh, good. Like it? Cool. Yeah. I know you like tomatoes. Lot. Yeah. For the cucumber, Tomatoes, cucumber, carrot. carrot. No onion. No onion? there. Oh, you don't like onions? No. Okay, put it here. Put it here. Yeah. My pizza ready. Ready? Okay, eat. Yeah. Good. ఇప్పుడు టీ వచ్చింది, చాయ్. ఓకే, కమాన్. Like it? Good? Yes. I need at home. Really. Okay, I'll buy you Much. a tea bag. Okay? Half kg or 1 kg tea bag. You bring it to your Kazakhstan. Just, on the present. When celebrate, I Okay. drink. Okay, thanks. Visit again TMC Karatagi. Okay. Осталось 4 часа. Я надеюсь, что мы успеем на закат. Сегодня, когда забываю уже русские слова. И английские слова забываю русские. Вот. Мы сейчас, получается, Битсбридж. Yeah, bridge. It's narrow bridge, very narrow bridge. Прям совсем Lock this. близко. This is the last toll gate. Okay. Karnataka Road Development Corporation Limited. Sindanur Gangavati Tollway Private Limited.
Еще одна. И поэтому я прям это люблю. Ага, что у нас тут? Опа. హనుమాన్ Хануман. లార్డ్ హనుమాన్. సన్సెట్ చూస్తా అని లియో అంటుంది. మంచి చూడొచ్చు సన్సెట్ అని తీసుకెళ్తున్నా. లుక్ ఎట్ దట్, లుక్ ఎట్ దట్. లైక్ ఇట్? Yes. Едем в Бат. То, что я запрашивала. Позволение. Откройся. Что еще? వావ్. Тут еще лучше. Все хорошо. Контролем. It's not a game, it's a rich thing.